Ram Ram, welcome back to Madhur Rathore Vlogs. What's in my bag? As a girl, must and should మన బ్యాగ్ లో ఉండాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తాను. సో లెట్స్ గో. ఫస్ట్ మన బ్యాగ్ ని ఓపెన్ చేసేద్దాం. సో హియర్ ఇట్ ఈస్. ఈ బ్యాగే కాదు, బయటకు వెళ్ళిన తర్వాత అవుట్ఫిట్ కి తగ్గట్టు వేరే వేరే బ్యాగ్స్ అయితే నేను యూజ్ చేస్తాను. మోస్ట్లీ ఈ బ్యాగే బాగా యూజ్ చేస్తాను అనమాట. సో బ్యాగ్ లో ఏముందో ఓపెన్ చేసేద్దామా. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మై మినీ వ్యాలెట్. చూపిస్తా, క్యూట్ గా ఉంటుంది వ్యాలెట్. సి ఎంత బాగుంది కదా. టడా. సో ఇందులో నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఏటీఎం కార్డ్స్ అండ్ క్యాష్, అండ్ ఇందులో ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ని కూడా నేను ఇందులోనే స్టోర్ చేస్తాను. అదేంటంటే అడాప్టర్ అండ్ దిస్ పెన్ డ్రైవ్. ఎప్పుడైనా నా ఫోన్లో ఐఫోన్ కాబట్టి మీకు తెలిసిందే స్టోరేజ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో స్టోరేజ్ ఇలా అయిపోయిన తర్వాత, ఫుల్ అయిపోయిన తర్వాత నేను ఈ పెన్ డ్రైవ్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని డేటా స్టోరేజ్ అనేది మేనేజ్ చేస్తూ ఉంటాను. సో మస్ట్ అండ్ షుడ్ ఈ పెన్ డ్రైవ్ అనేది మినీ వ్యాలెట్లో క్యారీ చేస్తాను. ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర ఇలాంటి వ్యాలెట్ ఉండాలి. ఎందుకంటే సింపుల్గా ఇది ఒక్క వ్యాలెట్ తీసుకొని వెళ్తే చాలు. ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్ అడుగుతారు, అండ్ ఏటీఎం కార్డ్స్ క్యాష్ కోసం కావాలి, అండ్ క్యాష్ స్టోర్ చేసుకోవడానికి కూడా ఉండాలి. కాబట్టి ఇంత పెద్ద బిగ్ బ్యాగ్ లో ఈ చిన్న మినీ వ్యాలెట్ అనేది మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయాల్సిన ఐటమ్ అనమాట. సో నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, మీరు కూడా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా సన్ స్క్రీన్ అనేది మెయింటైన్ చేయాలి. డే టైంలో అయినా నైట్లో అయినా సన్ స్క్రీన్ అనేది క్యారీ చేయాలి. ఎక్కడ వెళ్ళినా ఒక 2 అవర్స్కి ఇది అప్లై చేస్తుండాలి. కాబట్టి నేను మరీ 2 అవర్స్కి అప్లై చేయను, ఒక 5 అవర్స్కి అలా అప్లై చేస్తుంటా. బట్ ఇది మస్ట్ అండ్ షుడ్ సన్ స్క్రీన్ ప్రతి ఒక్క అమ్మాయి క్యారీ చేయాల్సిన ఐటమ్ అనమాట. సో థర్డ్ మెయిన్ ఐటమ్ వచ్చేసి లిప్స్టిక్. లిప్స్టిక్ లేకుండా నేను బయటికి వెళ్ళనండి. ఇది కంపల్సరీ ఉండాలి. అంటే నాకు ఉండాలి, మీకు తెలీదు, బట్ నాకు ఉండాలి. ఎందుకంటే సడన్ గా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకునేటప్పుడు ఈ లిప్స్టిక్ అనేది మనం యూజ్ చేస్తాం కాబట్టి మంచిగా ఇలా తీసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి అంతే. న్యూడ్ షేడ్ ఎక్కువ క్యారీ చేస్తాను. లిప్స్టిక్ మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిన ఐటమ్, ఓన్లీ ఫర్ గర్ల్స్, నాట్ బాయ్స్. నెక్స్ట్ లిప్ బామ్. ఎప్పుడు లిప్స్ డ్రై అవ్వకుండా ఈ లిప్ బామ్స్ అనేది యూజ్ చేస్తాం. నేను ఇది ఫ్రూట్ బాంబ్ అనేది తీసేసుకుంటా. సో దీంతో మంచిగా ఇలా లిప్స్ మీద వేసుకోవచ్చు, అండ్ ఇలా చీక్ దగ్గర కూడా వేసుకోవచ్చు, కొంచెం షైనీ కోసం, అండ్ కొంచెం పింకిష్ అలా కనిపిస్తాం కదా. సో బ్లష్కి కూడా దీన్ని యూజ్ చేస్తాను అనమాట, లిప్ బామ్. నెక్స్ట్ ఐటమ్ మై కార్ కీస్. మన బర్త్డేకి తీసుకున్నా నేను కార్ కీస్. చూస్తున్నప్పుడల్లా ఒక ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది నాకు. హబ్బా, నా దగ్గర కార్ ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. సో కార్ కీస్, స్కూటీ కీస్, ఎవరైనా కీస్ క్యారీ చేస్తారు కాబట్టి ఇది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ గాగల్స్. గాగల్స్ లేకుండా ఎలా గురు? మంచిగా బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడైనా మనం పెద్దగా మేకప్ వేసుకోకపోయినా ఇలా చిన్నగా గాగుల్స్ వేసేసుకొని ఒక స్టైల్ని మెయింటైన్ చేస్తాం అనమాట. యో 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 అన్నట్టు. అంటే కార్లో వెళ్ళేటప్పుడు మంచిగా వెదర్ కూల్గా కనిపించడానికి, స్టైల్గా కూడా ఉండడానికి అనుకోండి. నేను ఎక్కువ అయితే స్టైల్కి యూజ్ చేస్తా. ఎక్కడ వెళ్ళినా కాస్త లుక్ బాగుండాలి కాబట్టి స్టైల్ కోసం యూజ్ చేస్తా. అండ్ ఈ గాగుల్స్ నాకు పిచ్చగా నచ్చింది, బట్ ఇక్కడ స్టోన్ పోయింది దీనికి, బట్ కనిపించదులే. సో గాగుల్స్ నా బ్యాగ్లో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా దీన్ని మాత్రం మర్చిపోను. సో గాగుల్స్. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దామా. ఎస్, పర్ఫ్యూమ్. దిస్ ఈస్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్. ఇది మా అక్క గిఫ్ట్గా ఇచ్చింది, కాల్విన్ క్లెయిన్. సో ఎక్కడైనా సడన్గా బయట ఏదైనా మీటింగ్ ఉంది, ఇలా వెళ్ళాలి అని అన్నప్పుడు మంచిగా ఇలా పర్ఫ్యూమ్ కొట్టేసుకొని వెళ్ళొచ్చు. ఫ్రెష్ ఫీల్గా ఉంటుంది.
ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది ఇది. సో పర్ఫ్యూమ్ మస్ట్ అండ్ షుడ్ అమ్మాయిలందరూ క్యారీ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, ఎవ్రీ గర్ల్స్ దగ్గర ఉండాల్సిన మెయిన్ 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 ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏంటో తెలుసా? గెస్ చేయండి, చెప్తాను చూడండి. టటడా! క్లచర్ అండ్ రబ్బర్ బ్యాండ్. ఇవి రెండు ఉండాలబ్బా. ఇవి రెండు లేకపోతే మేము ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఇగో సి, ఇప్పుడు నేను వీడియో కోసం హెయిర్ లీవ్ చేసుకున్నా, బట్ వీడియో అయిపోయిన తర్వాత వెంటనే ఈ రబ్బర్ బ్యాండ్ తో పోనీటైల్ అయినా వేసేసుకుంటా, లేకపోతే క్లచర్ తో హెయిర్ అప్ అయినా చేసేసుకుంటా. చాలా హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు, స్వెట్ ఉన్నప్పుడు మంచిగా క్లచర్ తో హెయిర్ అప్ చేసేసుకుంటే అందులో ఉండే తృప్తే వేరు. సో ప్రతి ఒక్క గర్ల్స్ దగ్గర ఇవి రెండు ఉండాల్సిన ఏకైక స్మాల్ ఇంపార్టెంట్ థింగ్స్. సారీ సారీ, చూసారా? ఇంపార్టెంట్, నేచర్ కూడా సహకరిస్తుంది. సో ఇది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్. ఎక్కడైనా నాకు ప్రమోషన్ వీడియోస్ ఎడిటింగ్ ఫాస్ట్ గా చేసి ఇచ్చేయాలి అన్నప్పుడు, ట్రావెలింగ్ లో అయినా ఎక్కడైనా ఫాస్ట్ గా నేను ఎడిట్ చేయాలంటే ఇలా ఎయిర్పోర్ట్స్ పెట్టేసుకొని ఎడిటింగ్ చేసి పడేస్తా. సో దానికోసం ఈ ఎయిర్పోర్ట్స్. అండ్ ట్రావెలింగ్ టైంలో ఎవరైనా మంచి సాంగ్స్ వేయకపోతే నాది నేనే మంచిగా నాకు నచ్చిన సాంగ్స్ పెట్టేసుకొని వింటుంటా. సో ఇది కూడా ఇంపార్టెంటే నాకు. మెయిన్ చార్జర్, కేబుల్. ఈ కేబుల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గురు. ఎందుకంటే ఐఫోన్ అంటే నా వాడకం మామూలు వాడకం ఉండదు, చాలా యూజ్ చేస్తా. సో ఎక్కడ వెళ్ళినా మనం చార్జర్ తీసుకొని వెళ్ళాలి, ఫాస్ట్ గా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. సో మస్ట్ అండ్ షుడ్ క్యారీ దిస్ ఐటమ్. దిస్ ఈస్ మై మినీ ఫ్యాన్. దీన్ని అస్సలకి వదలను నేను. ఎందుకంటే బయట షూట్స్కి వెళ్ళినప్పుడు మంచిగా ఎక్కడంటే అక్కడ ఏసీస్ ఉండదు, ఫ్యాన్స్ ఉండవు. మన దగ్గర ఇలా మినీ ఫ్యాన్ ఉంటే మేకప్ పోనీయకుండా ఇలా ఫేస్ వరకే హాయిగా ఎంచక్క ఇలా యూస్ చేయొచ్చు. సో మినీ ఫ్యాన్ అనేది నా బ్యాగ్ లో ఉంటుంది. సో ఇది. అండ్ నెక్స్ట్, అండ్ మై ఎక్స్ట్రా ఫోన్. ఎమర్జెన్సీలో ఈ ఫోన్ డెడ్ అయిపోతే ఈ ఫోనే నాకు గతి. సో ఈ ఫోన్ని కూడా యూజ్ చేస్తాను నేను. దిస్ ఈజ్ మై సెకండ్ ఫోన్. సో లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఆర్బిట్ చ్యూయింగమ్. నా ఫేస్ ఎక్సర్సైజ్ కి ఇది క్యారీ చేస్తాను, ఎందుకంటే చబ్బీ చిక్స్ కాబట్టి కాస్త స్లిమ్ ఫేస్ కోసం ఈ చ్యూయింగమ్ అనేది తీసేసుకుంటాను ఆర్బిట్. సో ఇంకా నేనైతే ఇవి క్యారీ చేస్తాను. కొన్ని ఐటమ్స్ అయితే క్యారీ చేయలేదు. అంటే పవర్ బ్యాంక్ క్యారీ చేస్తాను, అది పోయింది. నేను 2 times తీసుకున్న, 2 times పోయింది. సో పవర్ బ్యాంక్ క్యారీ చేయాలి, శానిటరీ బ్యాగ్స్ అండ్ వెట్ టిష్యూస్ ఇవన్నీ మనం యూజ్ చేయాలి, అంటే క్యారీ చేయాలి. గర్ల్స్ మస్ట్ షుడ్ యూజ్ చేయాల్సిన ఐటమ్స్. సో గైస్ ఇదేనండి నా బ్యాగ్లో ఉండే ఎసెన్షియల్స్. సో మీరు కూడా మీ బ్యాగ్లో మస్ట్ హ్యావ్ ఐటమ్స్ ఏం క్యారీ చేస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.